అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస గారి యోగానంద గారి యొక్క జీవిత చరిత్రలో మరి యుక్తేశ్వరి గారి ఆశ్రమంలో ఆయన గడపడం గురించి తెలుసుకుంటున్నామండి. మిగతాది ఈరోజు తెలుసుకుందాం. యుక్తేశ్వర గిరి గారండి రాతు తెల్లవార్లు కూడా తాత్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు అని చెప్తున్నారు. అంటే ఆయన ఆ తాత్విక పరమైన ఆ చర్చ జరగడంలో ఆయన రాత్రులు తెల్లవార్లు అని ఏమీ చూసుకునేవారు కాదు. ఏ శిష్యుడైనా కూడా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చంట. అప్పుడు అసలు అలసటే అనిపించేది కాదంటండి. నిద్రపోవాలన్న కోరిక కూడా పరమహంస గారికి ఉండేది కాదంట. ఓహో! తెల్లవారుతున్నదే గంగా ఒడ్డుకు నడక సాగిద్దాం పదండి అని ఆ రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధనా కాలాలు అనేకం ఇలా ముగిసిపోయాయంటండి. ఒక యుక్తేశ్వరగిరి గారు అంతే వాసితత్వంలో తొలి నెలలో ఉపయోగపడిన పాఠం ఒకటి నేర్పారంటండి. అది దోమను జయించడం ఎలా? పరమహంస గారి ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళు రాత్రిపూటండి దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారంట. అలాంటి జాగ్రత్తలేమీ కూడా శ్రీరాంపురం ఆశ్రమంలో పాటించకపోవటం చూసి పరమహంస గారు ఎంతో నిరుత్సాహపడతారు. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు, కానీ సమృద్ధిగా అవి ఉన్నాయి. తల నుంచి పాదాల దాకా కూడా పరమహంస గారు ఒళ్ళంతా కుట్టేసేవంటండి. గురువుగారు ఈయన మీద ఎంతో జాలి పడేవారంట. నువ్వు దోమతెర కొనుక్కో, అలాగే నాకు కూడా ఒకటి కొను అని ఆయన నవ్వుతూ ఇంకా నువ్వు నీకొక్కడి కోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదకు వచ్చి పడతాయి అని నవ్వేవారంటండి. వీళ్ళు ఎంతో అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించారు పరమహంస గారు. ఈయన శ్రీరాంపూర్‌లో గడిపిన ప్రతి రాత్రి వాళ్ళ గురువు గారు దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారంట. ఒకనాడు దోమలు ఒక మబ్బులా వీళ్ళ మీదకి కమ్ముకొచ్చాయంటండి. అయినాగా సరే గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదంట. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రోదన వింటూ ఉంటే బెదురు పుట్టిందంటండి పరమహంస గారికి. కానీ ఆయన పక్క మీదకు వెళ్ళి వాటిని మంచి చేసుకోవటానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నారంట. ఇలా ఒక అరగంట గడిచిన తరువాత వాళ్ళ యొక్క గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగ దగ్గు దగ్గారంటండి. దోమకాట్లతో ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయకమసం చేసే రోదతో ఈయనకి పిచ్చెక్కిపోతుందేమో అనుకున్నారంట పరమహంస గారైతే. ఆయన దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదంటండి. కానీ ఆయన జాగ్రత్తగా ఆయన దగ్గరికి చేరారంట. ఆయన అసలు ఊపిరే తీసుకోవట్లేదంటండి. ఎందుకంటే ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గర నుంచి గమనించడం నాకు అదే మొదటిసారి అని పరమహంస గారు చెప్తున్నారు. దాంతో పరమహంస గారికి భయం పట్టుకుందంటండి. ఆయన గుండె ఆగిపోయిందేమో అనుకున్నారంట. ఆయన ముక్కు కింద ఒక అద్దం పెట్టారంటండి. శ్వాస తాలూకు ఆవిరి కూడా ఏమీ నాకు కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఆయన నోరు, ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు ఆయన వేళ్ళతో మూసి ఉంచారంట. ఆయన ఒళ్ళు చల్లగా, నిశ్చలంగా ఉంది. అప్పుడింక ఏం చేయాలో తెలియక ఎవరికైనా సహాయాన్ని పిలుద్దామని గుమ్మం వైపుకు తిరిగారంట. ఓహో! ఒక కొత్త పరిశోధకుడు తయారవుతున్నాడన్నమాట. అయ్యో! నా ముక్కు అని గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపించిపోతుందంటండి. వెళ్ళి పడుకోవేం? ప్రపంచమంతా నీకోసం మారాలా? నువ్వే మారు. దోమల్ని గురించిన స్పృహ వదులుచుకో అని యుక్తేశ్వర్ గిరి గారు పరమహంస గారితో అంటారండి. ఈయన పిల్లిలాగా ఆయన పక్క దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు. ఒక్క కీటకం కూడా పరమహంస గారి దగ్గరికి రావటానికి సాహసం చేయలేదంట ఇంక. పూర్వం దోమతెరలు వాడకానికి గురువుగారు అంగీకరించింది ఈయన్ని సంతోషపెట్టడానికే అన్న సంగతి అప్పుడు గ్రహిస్తారండి. ఆయనకు దోమల భయం లేదు గురువుగారికి. యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే అంతరంగికంగా అభేద్యులై గూడా ఉండగలరు అని ఆయన శక్తి గురించి మనకిక్కడ చెప్తున్నారండి. ఆయన ఇదంతా కూడా పరమహంస గారి కోసమే ప్రదర్శించారు. ఈయన కృషి చేసి సాధించవలసిన యోగ స్థితి అది అని అప్పుడు పరమహంస గారు అనుకుంటారండి. నిజమైన యోగంటండి అతిచేతన స్థితిలోకి ప్రవేశించి దానిని నిలుపుకునే సామర్థ్యం కలవాడంట. అతన్ని నిజమైన యోగి అని పిలుస్తారంట. కీటకాల రోద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనసుని చికాకుపరుస్తాయి కదా! ఈ భూమి మీద అవి లేకపోవడం అనేది ఎన్నడూ లేదు. మనం ఎలా బతుకుతున్నామో అవి కూడా అలాగే ఉన్నాయి కదండీ!
నిజమైన యోగి అంటే వాటిని అసలు లెక్క పెట్టడంటండి. సమాధిలోని ప్రథమ అవస్థలో అంటే సవికల్ప స్థితి ఆ యొక్క యోగి బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధనలు ఏవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అటకాయించేస్తాడంట. అప్పుడు ఆయనకి బహుకృతిగా తొలుత ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయంటండి. అలాగే ఆ దృశ్యాలు కూడా కనిపిస్తాయంట. అంటే యోగి తన బాహ్య జ్ఞానేంద్రియాలను ఉపయోగించటం అంటే చూడటం, రుచి చూడటం, వాసన గ్రహించడం, తాకడం, పంచ జ్ఞానేంద్రియాలు వాడుకోవడం అండి. తినడం, వినడం అన్నవి చేయటానికి అతనికి సామర్థ్యం కలిగించే ఒక సర్వవ్యాపక శక్తుల గురించి తైత్రీయంలోని అరణ్యకంలో వర్ణించడం జరిగిందంటండి. ఎందుకంటే గుడ్డివాడు ముత్యానికి చిల్లి పొడిచాడంట. వేళ్ళు లేనివాడు దాంట్లోకి దారం ఎక్కిచ్చాడంటండి. మెడ లేనివాడు దాన్ని ధరించాడంట. నాలిక లేనివాడు దాన్ని పొగిడాడంటండి. మనమేమో అవన్నీ ఉపయోగిస్తాం గదా! మరి అవేమీ లేకుండా ఇక్కడ అవన్నీ ఎలా చేయగలిగారు అసల? మిగతాది రేపు తెలుసుకుందామండి. ఆ దృశ్యాలే ఏవంటే ఈ యొక్క ఒక అరణ్యకంలో ఉన్నవి గుడ్డివాడు ముత్యానికి చిల్లుపడటం, వేలు లేనివాడు దాంట్లో దారం ఎక్కించడం, మెడ లేనివాడు దాన్ని ధరించడం, నాలిక లేనివాడు దాన్ని పోగొట్టడం. ఇవన్నీ కూడా దృశ్యాలు కనిపించాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.